హలో అందరికీ. ఈరోజు మనము అందరికీ ఎంతో ఇష్టమైన కద్దుకి ఖీర్, అదేనండి సొరకాయ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 లీటర్ పాలన్నీ బాగా మరిగించుకోవాలి. మరగడానికి పక్కన పెట్టేసుకోండి. తర్వాత కాజు, బాదం, పిస్తాని, ఇంకా సగ్గు బియ్యాన్ని, ఇంకా బాస్మతి బియ్యాన్ని అన్నీ వేరువేరుగా నానబెట్టుకోవాలి. తర్వాత వీడియోలో చూపించినట్టుగా సొరకాయని బాగా తురుపుకొని అందులో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకొని దాన్ని మరుగుతున్న పాలల్లో వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే సగ్గు బియ్యము, మనకు టేస్ట్కి తగ్గట్టుగా చక్కెర, తర్వాత మనకు ఆల్రెడీ నానబెట్టుకున్న కాజు, బాదం, పిస్తా, బాస్మతి రైస్ అంతా పేస్ట్ చేసుకొని ఇంట్లో పాలల్లో కలుపుకోవాలి. పాలు అన్నీ కలుపుతూనే ఉండాలండి, లేకపోతే గిన్నె కింద మాడిపోతూ ఉంటుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ పాలన్నీ మరుగుతూ మరుగుతూ చిక్కగా అయ్యి ఇందులోనే మిల్క్ మేడ్ కూడా వేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్, లాస్ట్లో కొద్దిగా కోవా వేసుకుంటే కూల్ చేసుకొని తింటే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.